చూడనివ్వండి. నిజంగానే వెళ్ళిపోతాను అత్తయ్య గారు. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటి మేడం? ఏయ్ పైకిలే. మీరిద్దరు బాబుని చూడనిస్తాను అంటేనే మీ కాళ్ళు వదులుతాను. ముందు పైకిలే. సరే చూసి వెంటనే వెళ్ళిపో. మళ్ళీ వచ్చావంటే మాత్రం బాగుండదు. సరే అత్తయ్య గారు. ఓకేనా? వద్దు మేడం, తేడా జరిగితే పేషెంట్ ప్రాణాలు పోతాయి. నేను జైలుకి వెళ్తాను మేడం. ఏం తేడా రాదు. నీకు కావలసినంత మనీ ఇస్తాను. సరే మేడం. ఆ జ్యోతి శాశ్వతంగా ఇక్కడి నుంచి రాజు జీవితం నుంచి వెళ్ళిపోతానని చెప్పిందంటక్క. నాకు తెలిసి మళ్ళీ ఇక రాదు. ఎంతైనా నీ తెలివితేటలో అమోఘమక్క. మామూలు స్కెచ్ వేయలేదు నువ్వు. ఒక్క దెబ్బకి రాజీవ్కి జ్యోతి మీద కోపం వచ్చింది. జ్యోతి దూరం అయిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, యాక్సిడెంట్ కేస్. అటు వెళ్ళండి. పద సరదా. చెయ్యాల్సిందంతా చేసి ఫోన్ చూసుకుంటున్నావా?